చాలా మందికి అంటే చెమటల ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది కదండీ. అంటే జస్ట్ అలా చెమటలు రావడం అంటే మామూలుగా ఎండాకాలం వచ్చింది కదా, వేడి పెరిగింది కదా, దానివల్ల చెమటలు రావడం వేరే. అది జస్ట్ మనకు అలా వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది. కానీ కొంతమందికి జస్ట్ అలా అంటే మామూలుగా కాకుండా జస్ట్ చేతి నుంచి కాళ్ళ నుంచి అలా చెమటలు కారుతూ ఉంటాయండి. అంటే నా చిన్నప్పుడు నాకు క్లాస్మేట్ ఉండిందనమాట. తనకు లిటరలీ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా పేపర్ అంతా బ్లాట్ అయిపోయేది. అప్పుడు అనుకునేదాన్ని అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయా అనిపించేదనమాట. కానీ డాక్టర్ అయ్యాక అర్థమైంది ఏంటంటే చాలామందికి ఈ ప్రాబ్లం కామన్గా ఉంటుంది. జస్ట్ చేతుల నుంచి అరిపాదాల నుంచి అలా చెమటలు కారుతూ ఉంటాయన్నమాట. వేడితో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు, సీజన్తో కూడా సంబంధం లేదు. దీన్ని మనం జనరల్గా అంటే టర్మినాలజీ ప్రకారం హైపర్ హైడ్రోసిస్ అనే ఒక డిజీజ్తో దీన్ని అందరూ తెలుసుకుంటారనమాట. సో ఇలాంటి కండిషన్లో కూడా దీన్ని ట్రీట్ చేయడానికి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన చిట్కా ఉందండి. దీన్ని చణకాద్య ద్యోలన అని అంటారనమాట. దీంట్లో ఆయుర్వేదిక్ రెఫరెన్స్తో సహా, అంటే ఇది జస్ట్ చిట్కా కాదు, ఇది ఔషధమే. ఆయుర్వేద మన టెక్స్ట్లో ఈ ఔషధం రాసి పెట్టారు. ఇలాంటి కండిషన్స్ అప్పుడు కూడా ఋషిమునులు తెలుసుకొని అలాంటి కండిషన్లో కూడా ఈ ఔషధం రాశారనమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. శనగపిండి అంటే మనం చనాదాలు అంటాం కదా, ఆ శనగపిండి మనం ఆ శనగలతో ఈ పిండి తయారు చేసుకోవాలి. దాంట్లో ఈక్వల్గా వచ అంటే వస అంటారు కదా, ఈ వచా చూర్ణం మనం తీసుకుంటున్నాము. ఇది రా వచ అనమాట. ముస్త అంటే తుంగ ముస్త అంటారు కదండి, ఇది ముస్త, దాని పౌడర్ మనం తీసుకుంటున్నాము. అలాగే మిరియాలు, ఇది మిరియాల పొడి అనమాట. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో ఈ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలి అది నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి, డ్రై బౌల్. సో ఫస్ట్ మనం ఈ పౌడర్ తీసుకుంటాము. అంటే ఈ శనగపిండి మెత్తగా మనం శనగలు తీసుకొచ్చి జస్ట్ మైల్డ్గా రోస్ట్ చేసేసి గ్రైండ్ చేసామనుకోండి, మెత్తటి పొడి ఇది తయారవుతుంది. సో ఇది నేను ఒక 5 grams ఇప్పుడు తీసుకుంటున్నాను, ఒక స్పూన్ తీసుకుంటున్నాను. దీంట్లో ఈక్వల్ క్వాంటిటీలో ఈ వచా చూర్ణం నేను వేస్తున్నాను అనమాట. వచా చూర్ణం నేను వేసాను. అలాగే ఈ ముస్తా చూర్ణం దీంట్లో నేను ఇప్పుడు వేస్తున్నాను. ముస్తా చూర్ణం వేసాను అంటే తుంగ ముస్తా. అలాగే మిరియాల పొడి సేమ్ 1 స్పూన్ నేను దీంట్లో కలుపుతున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో మనం ఇది తీసుకుంటున్నాం అనమాట. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిపోవాలి. సో ఈ చణకాద్య ద్యోలన అంటే రాయడం, చేతి పైన రాయడం. సో ఈ పౌడర్ని మనం రెడీ చేస్తున్నాం కదా, దీన్ని చక్కగా మిక్స్ చేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం దీన్ని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఏదైనా మంచి సుగంధం, మంచి వాసన వచ్చే ప్రతి ఇంగ్రీడియంట్లు వొలటైల్ ఆయిల్స్ ఉంటాయన్నమాట. ప్లస్ ఇది ఎప్పుడైతే మనం చక్కగా ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో ఎప్పుడైతే పెట్టుకుంటున్నాం కదా, దాంట్లో ఈ ఔషధి గుణాలు ఎక్కువ రోజులు ఆగుతుందన్నమాట, అలాగే రిటైన్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఇది క్లీన్గా డ్రై ఉన్న జార్లో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో నేను ఇది వేసుకుంటున్నాను. ప్రిఫరబ్లీ గాజు గ్లాస్ ఉంటే ఎక్కువ బాగుంటుందన్నమాట. సో ఇలా ఈ మొత్తం పౌడర్ నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటున్నాను. టైట్గా లాక్ చేసేసి మనం కిచెన్లో పెట్టేసుకోవాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే అండి, ఇది మనం ఎలా వాడాలి అది నేను మీకు ఫస్ట్ చెప్తాను. సో జస్ట్ పౌడర్ అంటే ఒక 1.5 స్పూన్ పౌడర్ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ టైమ్స్లో అలా 1.5 స్పూన్ పౌడర్ మనం జస్ట్ చేతి పైన తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఉన్న ప్రాబ్లం అంతా ఈ అరిచేతులు అరికాళ్ళ పైననే ఉంటుంది. సో ఇలా పౌడర్ తీసుకొని చక్కగా జస్ట్ మనం ఇలా రబ్ చేసుకోవాలన్నమాట ఒక 2 to 3 minutes పాటు. ఇప్పుడు ఇది కింద పడిపోతుంది, సో నో ప్రాబ్లం. కానీ ఇది ఇలా రెగ్యులర్గా ఒక్క 2 to 3 minutes వరకు ఇలా రబ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది నేను అరిచేతులకు రాసుకున్నాను. ఇది ఎవరైతే ఇలాంటి ఈ హైపర్ హైడ్రోసిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఇలా చేతికి ప్లస్ కాళ్ళకి కూర్చొని అరిపాదాలకి కూడా ఒక 2 to 3 minutes రబ్ చేయాలన్నమాట. దాంతో రెగ్యులర్గా ఈ పౌడర్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తాం కదా, చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఈ ప్రాబ్లంలో వేడితో సంబంధం ఉండదండి పేషెంట్స్కి. పాపం ఎండాకాలం వచ్చినా చలికాలం వచ్చినా ఈ ఇబ్బందితో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఈ స్వెట్టింగ్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలా రెగ్యులర్గా ఈ అరిచేతులు అరికాళ్ళ మీద రెగ్యులర్గా ఈ పౌడర్ పెట్టుకోవాలి. సో చూసాం కదండి, మనం ఇది ఒక చణకాద్య ద్యోలన అని ఒక ఔషధాన్ని మనం తయారు చేసుకున్నాము.
సో దీంట్లో ఉండే ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయి కదా, అది ఎలా పనిచేస్తాయంటే చణక్ అంటే శనగపప్పు, పప్పు కాకుండా శనగలు ఉంటాయి కదా, అదే మనం దాన్ని పౌడర్ లాగా చేసి వాడతామన్నమాట. శనగల్లో ఒక ప్రాపర్టీ ఉందండి, అది ఫ్లూయిడ్ని బాగా లాగేస్తుంది. అంటే ఇప్పుడు పప్పు తింటే చూడండి వాతం పెరుగుతుంది అంటారు కదా, కొంచెం పప్పు తినంగానే అలా గ్యాస్ అయిపోతుంది. సో బయట పెట్టినప్పుడు కూడా అంటే ఏదైనా ఇప్పుడు మనం ఏమంటారు నూనె పెట్టి స్నానం చేసిన తర్వాత శనగపిండితో మనం రాసుకొని క్లీన్ చేస్తాం కదా, ఇమీడియట్గా నూనె సమర్ని అది తీసేస్తుంది అనమాట. సో అలాగే ఈ శనగపప్పుని ఈ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఏదైతే బాడీ నుంచి బయటికి వస్తుంది కదా, అది లోకల్గా మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఆ ఫ్లూయిడ్ని అది ఆపడానికి ట్రై చేస్తుంది. అలాగే దాంట్లో మనం వచా వాడాం కదా, వచా చూడడం, వచా అనేది భూమి కింద ఉంటుందన్నమాట. దానికి కూడా ఇది ఒక ప్రాపర్టీ, అది చాలా ఉష్ణంగా తీష్ణంగా పనిచేస్తుంది. సో భూమి కిందనే ఉంటుంది, దానికి కూడా ఇదో ప్రాపర్టీ ఉంది, ఫ్లూయిడ్ని లాగేయడం, డ్రై చేసేయడం. థర్డ్ ఇంగ్రీడియంట్ ముస్తా, తుంగ ముస్తా. ఇది కూడా మార్షీ ల్యాండ్స్ అంటే నీళ్ళలో తయారైనా కూడా అది ఎక్సెస్ వాటర్ని అబ్జార్బ్ చేసే ప్రాపర్టీ ముస్తాలో, తుంగ ముస్తాలో ఉందన్నమాట. మరీచ్ అంటే పెప్పర్ పౌడర్ మనం వాడాము, పెప్పర్కి కూడా ఈ ప్రాపర్టీ ఉంది, అది కూడా డ్రై చేస్తుంది. అంటే మనకి ఎక్కడైతే ఫ్లూయిడ్ ఎక్కువ ఉందో దాన్ని ఆపడానికి ఈ 4 ఇంగ్రీడియంట్స్ చాలా సపోర్ట్ చేస్తాయి. సో అలా ఈ ఒక 4 మెడిసిన్స్తో తయారు చేసిన కాంబినేషన్ చణకాద్య ద్యోలన్. చణక అంటే శనగలు, సో చణకాద్య ద్యోలన, ద్యోలన అంటే మనం రబ్ చేయడం. సో ఇలాంటి ఒక ఈ అద్భుతమైన ఔషధాన్ని మనం రెగ్యులర్గా అంటే ఎవరైతే ఈ హైపర్ హైడ్రోసిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు వాళ్ళు చక్కగా ఈ చేతికి కాళ్ళకి ఎప్పుడైతే ఈ పౌడర్తో మసాజ్ చేసి వాడతారు కదా, ఈ ప్రాబ్లంతో వాళ్ళు హ్యాపీగా ముక్తి పొందొచ్చు అనమాట. ఎందుకంటే ఎన్ని ట్రై చేసినా ఏమీ రావట్లేదు, సొల్యూషన్ రావట్లేదు. చెప్పులు వేసుకున్నా అలా చెప్పులు స్లిప్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫైల్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పట్టుకున్నప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఇలాంటి పేషెంట్స్. సో దీంట్లో ఇప్పుడు ఈ మనం ప్రిపరేషన్ ఏదైతే చూసాం కదా, దాంట్లో కొన్ని చేయాల్సినవి, కొన్ని చేయకూడనివి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దాని గురించి నేను ఇప్పుడు మీకు వివరాలు చెప్తానమాట. సో చేయాల్సింది ఏంటంటే ఫ్రెష్గా ఎప్పుడైనా పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. దీని షెల్ఫ్ లైఫ్ ఓన్లీ 6 months వరకు ఉంటుందన్నమాట. సో దాని తర్వాత పెద్ద పోటెంట్గా ఉండదు. సో ఎప్పటికప్పుడు కావాల్సిన క్వాంటిటీలో ఈ మెడిసిన్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలన్నమాట. ఎంత కావాలి అంతే పౌడర్ మనం యూజ్ చేసుకోవాలి. అరిచేతులకి కాళ్ళకి మసాజ్ చేసేటప్పుడు మళ్ళీ అది పడిపోయింది మళ్ళీ దాన్ని ఫిల్ చేసి వేరే దగ్గర పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. జస్ట్ రబ్ చేసిన తర్వాత దాని పోటెన్సీ అనేది పోతుందన్నమాట. సో అది అలాగే డిస్కార్డ్ చేయాలి. మనకి ఎంత పడుతుందండి, మ్యాక్సిమం ఒక 2 spoons 2.5 spoons సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇదేదైతే మనం చూర్ణం తయారు చేసాం కదా, అంటే మామూలుగా చెమట కొంచెం ఎక్కువ వస్తుంది, సమ్మర్ ఉంది కదా, అలాంటి వాళ్ళు ఈ పొడిని వాడకూడదు. ఎందుకంటే దీంట్లో ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ వాడాం కదా చాలా ఉష్ణంగా ఉంటాయి. చాలామంది అంటే జనరల్గా ఎవరికైతే చెమటలు వస్తాయి మామూలుగా జస్ట్ కొంచెం నార్మల్ కంటే ఎక్కువ వస్తాయి వాళ్ళకి కొంచెం బాడీలో వేడి పెరిగినప్పుడు చెమట పెరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు అలాంటి కండిషన్లో మీరు ఇలాంటి ఉష్ణ తీక్ష్ణమైన పౌడర్ ఎప్పుడైతే వాడతారు కదా, సో ఒక్కొక్కసారి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు ఈ పౌడర్ నేనైతే ఔషధం చెప్పాను కదా వాళ్ళు వాడకూడదు. ఓన్లీ హైపర్ హైడ్రోసిస్ సీజన్తో సంబంధం లేకుండా వేడితో సంబంధం లేకుండా ఎప్పుడైతే ఎక్కువ స్వెట్ వస్తుంది వాళ్ళు మాత్రమే ఈ పౌడర్ వాడాలి. ఈవెన్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైతే ఈ సిండ్రోమ్ అంటే ఈ ప్రాబ్లంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ఈ మెడిసిన్ని వాడాలి.